ఎట్లా సూపర్ అన్న సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ బ్రేక్. అల్లు అర్జున్ అని మాత్రం అనొద్దు, ఐకానిక్ స్టార్ అని కూడా అనొద్దు. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ అని పిలవాలి ఇప్పుడు. ఎందుకంటే పేరు మార్చాలి, అల్లు అర్జున్ కూడా కాదు, నేషనల్ అవార్డు. ఈ సినిమాకి ఇంకో నేషనల్ అవార్డు కూడా వస్తుంది. సెకండ్ హాఫ్ ఉన్నది సినిమా. సినిమా అంటే సినిమా. ఆడ గెటప్ వేసి, దేవత గెటప్ వేసి డాన్స్ చేసిండు, ఫైటింగ్ చేసిండు. సినిమా గురించి చెప్పనికి కాదు. పబ్లిక్ అంతా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని పెట్టుకోవద్దు. ఎవరు ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్సుల గురించి అసలు డిస్కషనే లేదు. మొత్తం అన్ని రకాల ఫ్యాన్స్ అందరూ వచ్చి సినిమా చూడాలి. బాహుబలి రికార్డులు అన్ని రికార్డులు లేచిపోతాయి. బాహుబలికి దీనికి కంపేర్ చేయడానికే లేదు అసలు. రికార్డులు కలెక్షన్ల పరంగా బాహుబలి కన్నా రికార్డులు క్రియేట్ చేస్తుందా అంటే సెకండ్ టాప్ చూసిన తర్వాత మాట్లాడాలి. నా ఒక్కని అభిప్రాయం కాదు. ఇంతమంది పబ్లిక్ ఇంతమంది వచ్చిరంటే సినిమా అసలు ఒక్క ఫ్యాన్ అని కాదు. అల్లు అర్జున్ని ఇక నుంచి మనము నేషనల్ అవార్డు, సెకండ్ నేషనల్ అవార్డు కూడా ఖచ్చితంగా వస్తుంది సినిమాకి. సుకుమార్ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ ఫైటింగ్ చేసిండన్న అసలు గూస్ బంప్స్. సినిమా హైలైట్. సినిమా ఆ ఫైటింగ్కి ఇవ్వాలి, డైలాగులకి ఇవ్వాలి. కాకుంటే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ కొన్ని డైలాగులు ఆ నోట్ల పానేసినట్టు మాట్లాడిండు. కొన్ని దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది, అది అర్థం కాలే మాకు. అది కొంత సినిమాకి మైనస్. అది నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉన్నది. పార్ట్ 3 ఉన్నది. జనాలందరూ సస్పెన్స్. పార్ట్ 3లో కూడా కొంచెం వాయిస్ మోడ్యులేషన్ చేంజ్ చేసి క్లియర్ కట్గా ఇస్తే ఇది వరల్డ్ రికార్డు. ఇప్పుడు మనకి బీహార్లో ఆడియో ఓపెన్ చేసిండు. మన తెలుగు వాళ్ళ కన్నా బీహార్ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇండియాలోనే ద నెంబర్ 1 బ్లాక్ బాస్టర్ మూవీ. అందరు దయచేసి, నేను ప్రత్యేకంగా బాలకృష్ణ అభిమాని, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్లో నేను మెంబర్ని. కానీ అందరు ఫ్యాన్స్ చెప్తున్నా, నేను అందరు బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వచ్చి అల్లు అర్జున్ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై బన్నీ అన్న, నేషనల్ స్టార్, ఐకానిక్ స్టార్, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే స్టార్. మన తెలుగు వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతుర్రు అన్ననికి ఒక అల్లు అర్జున్తో స్టార్ట్ అవుతుంది. ఇది ప్రభాస్ అన్నతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అఖండ 2 బాలయ్య బాబుతుంది. ఇక ప్రపంచం అంతా మన తెలుగు ఇండస్ట్రీదే. మిగతా ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు కానీ మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. జై అల్లు అర్జున్.